నగరంలో ఆక్రమణలు ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలిగించే విధంగా నిర్మాణాలు, అనుమతులు లేని బ్యానర్లపై కాకినాడ నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపట్టింది. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మంగళవారం 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్ అంశాలను పరిశీలించారు. ట్రెజరీ కాలనీలో రహదారులపై అక్రమంగా విస్తరించిన భవన నిర్మాణాలను కమిషనర్ గుర్తించారు. సంబంధిత గృహ యజమానులపై చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించి ఆక్రమణలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రహదారులు, ప్రజాస్థలాలను ఆక్రమించడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి ఉల్లంఘనలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ట్రెజరీ కాలనీలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ఇక నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు కొనసాగుతున్నాయని, కాకినాడను ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు కార్పొరేషన్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఉన్నారు. ఆ ప్రయత్నంలో మీరంతా కూడా సహకరించి మనలో చేయి కలిపి మీకు ఇబ్బంది పడుతుంది మీకు చెప్పలేకపోతున్నారు. మేము వస్తున్నాం కాబట్టి దయించి మీరు కూడా సహకరించినట్లయితే ఈ చిన్న ఎంక్రోచ్మెంట్ తొలగించేద్దాం. ఈ పూడిపోయిన డ్రైన్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒకవేళ పూడిపోయిన డ్రైన్ మీదే ఇల్లు కట్టేస్తున్నారు. డ్రైన్ అనుకుని డ్రైన్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అక్కడ మ్యాన్ హోల్స్ ఉంచలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాన్ హోల్ వల్ల డ్రైన్ ఎక్కడైనా క్లోజ్ అయిపోతే మనకు తీయటకి అవకాశం ఉంటుంది. సుమారుగా 15-20 మీటర్ల మేరకు డ్రైన్కి మ్యాన్ హోల్ లేకుండా క్లోజ్ చేసేసారు. ఈ యువతల పక్కన ఇప్పుడు మీరే చూశారు. యువతల పక్కనేమో ఇది ఉండిపోతుంది, చెత్త ఉండిపోతుంది, తీయటకేమో అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దయించి మీరంతా కూడా ఎదుటి వరకు ఇబ్బంది కలిగించొద్దు. మీకు కూడా ఇబ్బంది అది మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోద్ది చెత్త అంతా కూడా. అది మీరు మ్యాన్హోల్ పెడితే కొంచెం మ్యాన్హోల్ చేసి తీయటకు ఉంటుంది. ఆ మ్యాన్హోల్ పెట్టకుండా ఉంచేయడం వల్ల ఆ చెత్త అంతా కూడా మీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ డ్రైన్ దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ మీకే ఆరోగ్యం పాడవుతుంది. ఇది కూడా గమనిస్తుందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయించి ఎవరు కూడా ఆ విధంగా చేయొద్దని. శానిటైజేషన్లో మరి ఎంత మనం కష్టపడుతున్నా అక్కడ అడ్డేసేస్తుంది. మన లేబరు చేస్తే లోనికి వెళ్ళడానికి అవకాశం అవ్వట్లేదు. ఆ విధంగా చేయదని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చూసి టెస్ట్ చేస్తామండి. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ వాటర్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రక్కనే మనకి ట్యాంకర్ ఉంది, కొత్త ట్యాంకరు అంతా కూడా మంచి వాటరే వస్తుంది. అట్లాగే మనకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా గార్బేజ్ కలెక్షన్ కూడా మనం చేస్తున్నాము. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ట్రీట్స్ కూడా మనం నీట్గా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వాల్ పోస్టుల విషయంలో చాలామంది ఇంకా మనం సేకరించట్లేదు. కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు, బర్త్డే అని చెప్పి ఆ రోజు పెట్టుకుని మనం తీసేయాలి. అట్లా కాకుండా కంటిన్యూగా ఉంచుతున్నారు. అట్లా ఉంటే పెనాల్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఎక్కడెక్కడ ఉన్నారో కొంతమంది మరి వాళ్ళపైన పెనాల్టీ ఇస్తున్నారు. ముఖ్యంగా టౌన్ అండ్ కన్సర్న్ ఎవరు వార్డు సెక్రటరీ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. దీనిపైన ఇంకా మీకేనండి టౌన్ ప్లానింగ్ ఈ వాల్ పోస్టులు తీయకపోతే మీపైనే చర్య తీసుకుంటాం.